హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్, సీట్ మ్యాట్రిక్స్ అలాగే ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఇవాళ ఈవినింగ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ పీడిఎఫ్స్ అన్నీ ఇవాళ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళే రిలీజ్ అయితే చేశారు. సో ఈ పీడిఎఫ్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలా కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. ముందు మీరు వీడియో అయితే చూడండి. సో ఏమేమి పీడిఎఫ్స్ రిలీజ్ చేశారు, ఎలా డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరు వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో కూడా జాయిన్ అవ్వడం మర్చిపోకండి. సో గైస్ ముందుగా మనం ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన బీఎస్సీ పారామెడికల్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి రిలీజ్ చేసిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే చూద్దాం. సో ఇది మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో ఈ లిస్ట్లో మీరు డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఏదైతే మీకు సెర్చ్ బార్ కనిపిస్తుందో సెర్చ్ బార్లోకి అయితే వచ్చి మీ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఎంటర్ చేయండి. సో రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఎగ్జాంపుల్ కింద నాకు రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత సో ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ హైలైట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే సెర్చ్ చేసిన డీటెయిల్స్, సో తన నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే ఉంది. సో వచ్చిన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏదైతే మీ పూర్తి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, జెండర్, రీజియన్, గ్రూప్ మార్క్స్, పర్సంటేజ్ అలాగే టోటల్ పర్సంటేజ్ మొత్తం ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మనకి ఎటువంటి చేంజెస్ అయితే చేయరు. ఇన్ కేస్ ఏమైనా రాంగ్ డీటెయిల్స్ కనుక ఉంటే మీరు ఇంకా ఎన్టీఆర్ యూనివర్సిటీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ చెక్ చేసుకోండి. ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ లేకపోతే సో నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ లిస్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో కూడా ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఇది గైస్ మనకి నాట్ ఎలిజిబుల్ లిస్ట్. సో ఈ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో మనకి ఓన్లీ 4 క్యాండిడేట్స్ నేమ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒకసారి మీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఇందులో కూడా మీ డీటెయిల్స్ కనుక లేకపోతే ఇప్పుడు మీరేం చేస్తారంటే రీఅప్లోడ్ లిస్ట్ అనేది ఇచ్చారనమాట. సో మనకి ఫర్దర్గా రీఅప్లోడ్ జరిగిద్దా లేదా అని చెప్పేసి మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో వన్స్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిందంటే రీఅప్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం అయితే ఉండదు. ఇప్పుడు నేను ఆ లిస్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇది మనకి రీఅప్లోడ్ లిస్ట్ అనమాట. సో ఈ రీఅప్లోడ్ లిస్ట్లో మనకి దాదాపు 167 క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే 166 క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో నాట్ ఎలిజిబుల్ అంటే వీళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఫిల్ చేయలేదన్నమాట. ఫిల్ చేయకుండా సబ్మిట్ అయితే చేయలేదు. సో అందుకు వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అయితే ఉన్నారు, రీఅప్లోడ్ లిస్ట్లో అయితే ఉన్నారు. కానీ ఇక్కడ మనకి నోట్ కింద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ యూనివర్సిటీ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ అప్డేట్స్ అని అయితే వచ్చింది. సో మ్యాక్సిమం మీరు హోప్స్ అయితే పెట్టుకోకండి మళ్ళీ రీఅప్లోడ్ టైం ఇస్తారా లేదా అనేసి. సో టిల్ నౌ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఎప్పుడు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత రీఅప్లోడ్ చేసుకోవడం ఎటువంటి టైం అయితే ప్రొవైడ్ చేయలేదు. కేవలం ఎన్టీఆర్ యూనివర్సిటీకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయడం కానీ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేయడం కానీ జరిగింది. సో ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ సైట్లో మీరు చూసుకుంటే మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ సైట్లో మనకి ఫేజ్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట వెబ్ ఆప్షన్కి సంబంధించి. సో ఇక్కడ మీకు పీడిఎఫ్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఈ పీడిఎఫ్ ఇప్పుడు మనం చూసుకుంటే సో మనకి వెబ్ ఆప్షన్స్ డేట్ ఎప్పటి నుంచి అంటే మనకి సో 6 సో ఇవాళ ఈవినింగ్ 8 PM నుంచి మనకి ఈ మంత్ సో ఫిబ్రవరి 10th ఉంది కదా. సో ఫిబ్రవరి 10th ఈవినింగ్ 6 PM దాకా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి లింక్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే లాగిన్ లింక్ ఉంది కదా. సో లాగిన్ లింక్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి లాగిన్ లింక్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయితే అయిపోవాలి. ఓన్లీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు మీరు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. బీపీటీ వాళ్ళకి నేను లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను అని చెప్పా కదా. సో నెక్స్ట్ వీడియో అదే ఛానల్లో నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తున్నాను, బీపీటీ అండ్ ఎంఎల్టీ వాళ్ళకి లిస్టు. అలాగే దీంతోపాటు మొబైల్ లేదా ట్యాబ్లో ఎవరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి ట్రై చేయకండి.
సో, నెట్ షాప్‌కైతే వెళ్ళండి. ఎవరైతే నెట్ షాప్‌లో ఫస్ట్ నుంచి అప్లై చేసుకున్నారో, సో, వాళ్ళు నెట్ షాప్‌కైతే వెళ్ళండి. ఇన్ కేస్ మీకు సీట్ అలాట్‌మెంట్ గనక అయితే, అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి 5600 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, మీకు కాలేజ్ వచ్చింది. వచ్చిన కాలేజ్ నచ్చితే 5600 అయితే పే చేయొచ్చు. లేదంటే వదిలేయొచ్చనమాట. సో, మనకి వెబ్ ఆప్షన్స్ డేట్ మళ్ళీ ఒకసారి వినండి. ఇవాళ ఈవినింగ్ 8 PM నుంచి ఈ మంత్ 10థ్ ఈవినింగ్ 6 PM దాకా అనమాట. సో, ఇది మనకి వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన డీటెయిల్స్. మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు కదా! సో, సీట్ మ్యాట్రిక్స్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. మీరు అక్కడైతే చూడండి. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. సో, ఈ పీడిఎఫ్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో ఎమ్మటే మన టెలిగ్రామ్ గ్రూప్‌కి అయితే వచ్చేయండి. సో, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో కామెంట్స్‌లో అయితే పిన్ చేస్తాను.